వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పతివ్రత మాహాత్మ్య పర్వ అనే అనుపర్వలో సావిత్రీదేవి తన భర్త అయినటువంటి సత్యవంతుని యొక్క ప్రాణాలను పునః పొందిన విధానాన్ని మార్కండేయ మహర్షి గారు వివరించారు. సత్యవంతుడు అలాగే సావిత్రి వీరిద్దరు కూడా వారి కుటీరానికి చేరుకున్న తర్వాత ఎందరో మహర్షులు వారిని ప్రశంసించి అలాగే వారు తిరిగి రావడానికి ఎందుకింత ఆలస్యమైందనే విషయాన్ని అడిగారు. చివరిగా గౌతమ మహర్షి గారు, సావిత్రి నీవు జరిగిన విషయాన్ని చక్కగా చెప్పగలవు కాబట్టి నీవే చెప్పమని వారు ప్రోత్సహించగా అప్పుడు సావిత్రీదేవి జరిగిన విషయాన్ని మొత్తాన్ని కూడా చెబుతుంది. సావిత్రువాచ ఏవమేతద్వేత్థ సంకల్పో నాన్యథా హి వః నహి కించిద్ రహస్యం మే శ్రూయతాం తథ్యమేవ యత్. ఓ మునీశ్వరులారా, మీరందరూ కూడా మా గురించి ఎన్నెన్నో విషయాలు చెప్పారు. నా యొక్క పాతివ్రతాన్ని చెప్పారు, అలాగే నా భర్త యొక్క సద్గుణాలను కూడా వివరించారు. అవన్నీ కూడా వాస్తవాలే. నా దగ్గర దాచదగిన విషయం ఏమీ ఇది కూడా లేదు. అన్నీ కూడా మీ ముందు జరిగినట్లు చెబుతాను వినండి. మృత్యుర్మే పత్యురాఖ్యాతో నారదేన మహాత్మనా సచాద్య దివస ప్రాప్తః తతో నైనం జహామ్యహం. నా వివాహానికి ముందే నేను ఎప్పుడైతే మనసా సంకల్పించాను సత్యవంతుడనే వివాహం చేసుకోవాలని, అప్పుడే నారద మహర్షి గారు నాకు ఇంకొక హృదయాఘాతకరమైనటువంటి మాటను చెప్పారు. అదేమిటంటే, ఒకానొక సందర్భంలో ఈ సత్యవంతుడు తను మరణిస్తాడు అని చెప్పారు. నాకు తర్వాత వివాహమైంది. నారద మహర్షి గారు చెప్పిన రోజు వచ్చింది. ఆ రోజు కోసమే నేను ఎంతో బాధతో ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకోసమే అటువంటి క్లిష్ట సందర్భంలో అతన్ని వదలకూడదు అనే భావనతో నేనున్నాను. అందుకోసమే అతన్ని తోడుగా నేను వెళ్ళాను. సుప్తం చైనం యమస్సాక్షాత్ ఉపాగచ్చత్ సకింకరః సయేన మనయద్బద్ధ్వా దిశం పితృనిషేవితాం. నా భర్త శిరోవేదనతో అలాగే ఒళ్ళు నొప్పులతో తను అలా నిద్రించాడు. అదే సందర్భంలోనే ఇతని ప్రాణాలు తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతో యమధర్మరాజు గారు కింకరులతో సహా అక్కడికి వచ్చారు. వచ్చి నా భర్త యొక్క ప్రాణాలను హరించి పితృలోకానికి తీసుకువెళ్తూ ఉన్నారు. అస్తౌషం తమహం దేవం సత్యేన వచసా విభుం పంచవైతేన మే దత్తాః వరా శృణుత తాన్మమ. నేను నా యొక్క సత్యవచనాలతో అతన్ని బాగా కీర్తించాను. అతను చాలా సంతుష్టులై నాకు బదులుగా ఎన్నో వరాలనిచ్చారు. 5 వరాలు ఇచ్చారు. వాటిని వివరిస్తాను వినండి. చక్షుషీ చ స్వరాజ్యం చ ద్వౌవరౌ శ్వశురస్య మే లబ్ధం పుత్రశతం పుత్రాణం చాత్మనశతం. మొదటి 4 వరాలు చెబుతోంది. నా మామగారు అయినటువంటి ద్యుమత్సేనునికి చక్కటి కంటి దృష్టిని అలాగే స్వరాజ్యాన్ని కూడా ఇచ్చారు. ఇక ఈ 2 వరాలు నా మామగారికి అయితే, నా తండ్రికి కూడా మరొక వరాన్ని ఇచ్చారు. అదేమిటంటే పుత్రశతం, 100 మంది లోకాన్ని ఉద్ధరించేటువంటి కుమారులను ప్రసాదించారు. అలాగే నాకు కూడా 4వ వరంగా 100 మంది పిల్లలు పుడతారనే వరాన్ని ఇచ్చారు. చతుర్వర్ష శతాయుర్మే భర్త లబ్ధశ్చ సత్యవాన్ భర్తుర్హి జీవితార్థం తు మయా చీర్ణం త్విదం వ్రతం. ఇతపూర్వం ద్యుమత్సేన మహారాజు గారు వారి భార్య అలాగే సత్యవంతుడు కూడా ప్రశ్నించారు. ఉన్నట్టుండి 3 రోజులు ఉపవాసం ఉండటం ఎందుకు, అందులోనూ కూడా నిద్రాహారాలు మాని ఉండటం అంటే చాలా క్లిష్టం కదా అని, అది కూడా ఎందుకు, ఆ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నావని మీరందరూ కూడా అప్పుడు అడిగారు కదా. నా యొక్క భర్త యొక్క దీర్ఘాయుష్మంతి కోసమే నేను ఆ వ్రతాన్ని చేశాను. దానికి ఫలంగానే నాకు నా భర్తకు 400 సంవత్సరాలు దీర్ఘాయుష్షు దొరికినది. నా భర్త యొక్క ఆ దీర్ఘమైనటువంటి ఆయుష్ కోసమే నేనెన్నో వ్రతోపవాసాలు చేశాను.
ఏతత్సర్వం మయాఖ్యాతం కారణం విస్తరేణ వహ యథావృత్తం సుఖోదర్కం ఇదం దుఃఖం మహన్మమ. ఈ విధంగా జరిగిన విషయాన్ని అన్నిటిని కూడా సంక్షేపంగా ఆవిడ వివరించి నేను ఉన్న విషయం మొత్తాన్ని కూడా మీకు చెప్పాను. మొదట బాధగా ఆరంభమైంది, చివరికి మాత్రం సుఖాంతంగా నా కథ అనేది ముగిసింది స్వామి మీ అందరి అనుగ్రహం చేత అని చెప్పిన తర్వాత అక్కడుండే ఋషులందరూ కూడా ఈ విధంగా చెబుతున్నారు. ఋషయవూచుహు నిమజ్జమానం వ్యసనైరభిద్రుతం కులం నరేంద్రస్య తమోమయే హృదయే త్వయాశుశీలవ్రత పుణ్యయా కులం సముద్ధృతం సాధ్వి పునఃకులీనయా. ఓ అమ్మాయి, నీవు రాకముందు ఈ ద్యుమత్సేనుని యొక్క గతి ఏమని మాకు తెలుసు. ఎంతో బాధపడ్డాడు. ఒకవైపు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాడు. అతను కూడా అంధుడే, అనగా తండ్రి గారు ద్యుమత్సేనుడు అంధుడు. ఆ చిన్న పిల్లవాడిని ఇక్కడ చక్కటి సంస్కారంతో అతను పెంచారు. అటువంటి గొప్ప కులాన్ని అంతరించపోకుండా నీవు కాపాడావు. ఎందుకంటే అకస్మాత్తుగా ఇప్పుడు ఈ సత్యవంతుడు మరణించి ఉంటే ద్యుమత్సేనుని యొక్క వంశం అక్కడే ఆగిపోయేది. కానీ అటువంటి ఆపదలనే అంధకారంలో మునిగిపోకుండా నీవు అడ్డుకోగలిగావు. ఇదంతా కూడా నీ కులీనత్వం అలాగే నీ పాతివ్రత్యం వల్ల మాత్రమే సాధ్యమైంది. కులీనత్వం అంటే గొప్ప కులంలో జన్మించి గొప్పగా ఆలోచించడం, ఈ రెండు కూడా ఉండాలి. ఇటువంటి ఆలోచనలతో మాత్రమే ఈ ద్యుమత్సేనుని యొక్క కులాన్ని నీవు ఉద్ధరించావు అని ఋషులందరూ కూడా ఆవిడని స్తోత్రం చేశారు. తర్వాత జరిగిన విషయాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయువాచ తథా ప్రశస్య హ్యభిపూజ్య చైవ వరస్త్రియం తాం ఋషయః సమాగతాః నరేంద్రమామంత్య సపుత్ర మంజస శివేన జగ్ముర్ముదితా స్వమాలయం. ఓ యుధిష్ఠిర, ఈ విధంగా అక్కడికి వచ్చినటువంటి ఋషులు మునులు అందరూ కూడా స్త్రీరత్నమైనటువంటి ఆ సావిత్రీదేవిని స్తోత్రం చేశారు. అలాగే అటువంటి స్త్రీరత్నాన్ని భారీగా పొందిన సత్యవంతుని సత్కరించారు, ఆశీర్వదించారు. ద్యుమత్సేన మహారాజుకి చక్కటి గట్టిగా ఉండేటువంటి శరీరాన్ని పొందాడు. అలాగే తనకు దివ్యమైనటువంటి దృష్టి కూడా కలిగింది కాబట్టి అతన్ని కూడా ఆదరించారు. వారందరూ కూడా వారి దగ్గర సెలవు తీసుకుని వారి వారి ఆశ్రమాలకి వెళ్ళిపోయారు. ద్యుమత్సేన మహారాజు కూడా సత్యవంతుని యొక్క పునరాగమనం చేత సావిత్రీదేవి ద్వారా తమకు దొరికినటువంటి భోగ భాగ్యాల చేత ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఆ రాత్రి కాలాన్ని గడుపుతూ ఉన్నారు అని చెబితే ఇక్కడికి 298వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 299వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. మార్కండేయ ఉవాచ తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం ఉదితే సూర్యమండలే కృత పౌర్వాణికా సర్వే సమేయుస్తే తపోధనాః. అక్కడికి వచ్చినటువంటి దాల్భే మహర్షి గారు, గౌతమ మహర్షి గారు ఇత్యాదులందరూ కూడా ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఎవరో తపస్సు చేశారు, ఎవరో పతివ్రతగా ఉన్నారు, వారి ప్రభావం ఇటువంటిదని కథలలో విన్నారు. కానీ అంటే మహర్షులందరికీ కూడా తెలిసిన విషయాలే. కానీ వారి యొక్క ఆనందం, తమకన్నా చిన్నవారు ఇంత ఔన్నత్యాన్ని పొందారు, అందులోనూ కూడా ధర్మాచరణ చేత అనే ఆనందంతో. అంటే ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారికి ఇహలోకంలోనే ప్రత్యక్షంగా అన్ని కూడా శుభాలు కలుగుతాయి. దీనికి ఉదాహరణయే ఈ సావిత్రీదేవి యొక్క ఉపాఖ్యానం. అందుకోసం వారందరూ కూడా రాత్రి మొత్తాన్ని కూడా వారందరూ కూడా ఆ సావిత్రీదేవి యొక్క మాహాత్మ్యాన్ని, పతివ్రత మాహాత్మ్యాన్ని వారందరూ కూడా స్మరించుకుంటూ ఉన్నారు. స్మరిస్తూ ఉదయం లేచిన తర్వాత వారందరూ కూడా వారి వారి ఆహ్నికాలని అనుష్ఠాలని పూర్తి చేసుకుని ద్యుమత్సేనుని యొక్క దగ్గరికి వచ్చారు. వారందరూ కూడా తదేవ సర్వం సావిత్ర్యాః మహాభాగ్యం మహర్షయః ద్యుమత్సేనాయ తృప్యన్ కథయంతః పునః పునః. వారందరూ కూడా సావిత్రీదేవి యొక్క గుణగణాలను, సావిత్రీదేవి ద్వారా ద్యుమత్సేనునికి కలిగినటువంటి సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని, ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని ఎంతగానో కొనియాడారు, ఎంతో స్తోత్రం చేశారు. ద్యుమత్సేన మహారాజుతో వారందరూ కూడా ఎన్నోసార్లు స్తోత్రం చేసినా కూడా వారికి తనివి తీరటం లేదు. అటువంటి సద్గుణాలు కలిగినది నీ కోడలు అని వారందరూ కూడా స్తోత్రం చేశారు. తతః ప్రగతయః సర్వాః శాల్వేభ్యోభ్యాగతా నృప ఆచఖ్యుర్నిహతం చైవ స్వేనామాత్యేన తం ద్విషం. అప్పుడే సరిగ్గా అదే సందర్భంలోనే వారందరూ కూడా ఒక సమావేశంగా కూర్చున్న సందర్భంలోనే శాల్వదేశం నుండి కొందరు వచ్చారు. వారందరూ కూడా ప్రజలు పంపినటువంటి ప్రతినిధులట. ఎందుకంటే ఏ రాజు అయితే
ఈ జుమత్సేను యొక్క రాజ్యాన్ని అన్యాయంగా అపహరించాడో ఆ రాజే అతని అమాత్యుని చేత చంపబడ్డాడు. ఆ విషయాన్ని వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఈ జుమత్సేన మహారాజుగా చెప్పారు. తం మంత్రిణా హతం శుత్వా ససహాయం సబాంధవం న్యవేదయన్ యథావృత్తం విద్రుతం చ ద్విషద్బలం. అలాగే కేవలం ఆ అన్యాయంగా అపహరించిన రాజు మాత్రమే కాదు, అతని పత్నులు, పుత్రులు, సపరివారంగా అందరూ కూడా చంపబడ్డారు. అందుకోసమే ఆ మొత్తం విషయాన్ని కూడా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఈ జుమత్సేన మహారాజుకి తెలిపారు. ఐకమత్యం చ సర్వస్య జనస్యాథ నృపం ప్రతి సచక్షురువా సనో రాజా భవత్వితి. ఓ మహారాజా, మీ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కోరుతున్నారు, మా రాజుకు కళ్ళు ఉన్నా లేకపోయినా అతను ఎటువంటి వాడైనా సరే మా జుమత్సేనుడే మాకు రాజుగా కావాలి అని వారందరూ కూడా కోరుకుంటున్నారు. అందుకోసమే మేము మీ దగ్గరికి వచ్చాం. అనేన నిశ్చయేనేహ వయం ప్రస్థాపితా నృప ప్రాప్తాని మా నియానాని చతురంగం చ తే బలం. అందుకోసం ఎలాగైనా సరే మిమ్మల్ని తీసుకురమ్మని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే. పూర్వకాలంలో ఇటువంటి గొప్ప ప్రజాస్వామ్యం అనేది గొప్పగా ఉండేది. అంటే ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం అంటే ఏదో ఎక్కడో ఒక సమావేశమై అందరూ కూడా చీటీలు రాసి ఎన్నుకోవడం కాదు. అందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటూ అందరూ కూడా ధర్మబద్ధంగా ఉండేటువంటి రాజునే ఎన్నుకునేవారు. ఎక్కడో వనాల్లో ఉన్నాడు రాజు, అలాగే అంధుడు కూడా. కానీ ఆ రాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు కాబట్టి ఆ రాజే మాకు కావాలి, జుమత్సేనుడే మా రాజుగా ఉండాలని కొందరిని ప్రజాప్రతినిధులను పంపారు వారందరూ కూడా. అందుకోసమేవో జుమత్సేన మహారాజా, అటువంటి నిశ్చయంతోనే మేమందరం కూడా ప్రజల చేత పంపబడ్డాం ఇక్కడికి. మిమ్మల్ని తీసుకువెళ్ళడం కోసమే కొన్ని వాహనాలు కూడా తీసుకొచ్చాం, చతురంగ బలం కూడా మీతోనే ఉన్నది. ప్రయాహి రాజం భద్రం తే ఘుష్టస్తే నగరే జయ అధ్వాస్య చిరరాత్రాయ పితృపైతామహం పదం. వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు, ఓ మహారాజా, మీకు శుభం కలుగుగాక, మీరు సింహాన్ని అధిష్ఠించాలిక. రాజ్యంలో విజయ వార్త అనేది ప్రకటించబడింది, అనగా జుమత్సేన మహారాజు గారు వస్తున్నారు, మేము ప్రకటన చేసేసాం. మీకు వంశపారంపర్యంగా ప్రాప్తించినటువంటి ఆ రాజ్యాన్ని మీరు తప్ప వేరే ఎవరు కూడా పాలించడానికి మేము ఒప్పుకోము. చక్షుష్మంతం చ తం దృష్ట్వా రాజానం వపుషాన్వితం మూర్ధాని పతితా సర్వే విస్మయోత్ఫుల్లలోచనాః. ఎప్పుడైతే రాజుగారు జుమత్సేన మహారాజు గారు అక్కడి నుంచి వస్తున్నారో అప్పుడే అంధుడుగా ఉండేవారు, అలాగే కాస్త వృద్ధాప్యంలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం చేత కళ్ళు తిరిగి వచ్చాయి, చక్కటి దృష్టిని పొందాడు. అలాగే శరీరంలో కూడా నూతనమైనటువంటి ఉత్సాహం కనబడుతుంది, అగ్నిలాగా తేజపుంజంగా కనబడుతున్నాడు. అటువంటి విషయాలన్నీ కూడా చూసిన వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఆశ్చర్యచకితులై నమస్కారం చేశారు. తతోభివాద్య తాన్ వృద్ధాన్ ద్విజానాశ్రమవాసినః తైశ్చాభిపూజిత సర్వైః ప్రయయౌ నగరం ప్రతి. ఇక జుమత్సేన మహారాజు గారు కూడా ప్రజల యొక్క అభీష్టం కొరకు, వాస్తవంగా అతనికి పాలన పైన పెద్దగా ఆసక్తి లేదు, ఇక్కడికి వచ్చాడు, విరక్తుడైపోయాడు. తన కుమారుడిని చక్కటి సంస్కారవంతుడిగా తీర్చిదిద్దాడు. ఇదే ఒక గొప్ప అతను సాధించినటువంటి సాధనలో గొప్పది. కానీ ప్రజల యొక్క అభీష్టం మేరకు తను వెళ్ళవలసినదే, క్షత్రుడిగా ఉన్నాడు కాబట్టి. ఇక తను వెళ్ళడానికి ఉద్యుక్తుడై అక్కడ ఉండేటువంటి ఋషులకు, మునులకు అందరికీ నమస్కరించి వారిని సత్కరించి, అలాగే వారు చేసినటువంటి సత్కారాలు, ఆశీర్వాదాలు తను పొందిన తర్వాత తన రాజ్యానికి పయనమయ్యాడు. శైబ్యాచ సహ సావిత్ర్య స్వాస్తీర్ణేన సువర్చస నరయుక్తేన యానేన ప్రయయౌ సేనయావృత. ఈ జుమత్సేన మహారాజు గారి భార్య పేరు శైబ్యాదేవి, ఆవిడ అలాగే సావిత్రీదేవి. వీరిద్దరు కూడా పల్లకిలో కూర్చున్నారు. ఆ పల్లకిలో ఎందరో బోయిలు మోస్తున్నారు. అలాగే వీరి రక్షణ కోసం చతురంగ బల సైన్యం కూడా బయలుదేరింది. తతోభి శిశు ప్రీత్యా జుమత్సేనం పురోహితాః పుత్రం చాస్య మహాత్మానం యౌవరాజ్యేభ్యషేచయన్. రాజ్యానికి చేరుకున్న వెంటనే జుమత్సేన మహారాజుకి అక్కడ ఉండేటువంటి పెద్దవారందరూ కలిసి రాజ్యాభిషేకం చేశారు. అలాగే అతని కుమారుడైనటువంటి సత్యవంతుడిని కూడా యువరాజుగా ప్రకటించి అతని కూడా పట్టాభిషేకం నిర్వహించారు. తతకాలేన మహతా సావిత్ర్యా కీర్తివర్ధనం
తద్వై పుత్రశతం జగ్నే శూరాణం అనివర్తినాం. అటు తర్వాత ఆ సావిత్రీదేవికి ఆవిడ యొక్క కీర్తిని పెంపొందించే విధంగా 100 మంది కుమారులు కలిగారు. వారంతా కూడా మహావీరులు, సంగ్రామం నుండి ఎప్పుడు కూడా పారిపోయే స్వభావం లేనివారు, మహాపరాక్రమవంతులు. అలాగే ఈవిడ పుట్టినింటి గురించి కూడా చెబుతున్నారు. అశ్వపతి మహారాజు గారు భ్రాతॄణాం సోదరాణం చ తథైవాస్యా భవచ్చతం మద్రాధిపస్యాశ్వపతే మాలవ్యాం సుమహద్బలం. మద్రదేశానికి అధిపతి అయినటువంటి అశ్వపతి మహారాజు గారికి, ఆ అశ్వపతి మహారాజు వల్ల అతని భార్య అయినటువంటి మాళవి, ఆవిడ యందు కూడా 100 మంది కుమారులు కలిగారు. వారందరూ కూడా వంశోద్ధారకులే, అమేయమైనటువంటి బల సంపన్నత కలిగిన వారు. ఏవమాత్మా పితామాత శ్వశ్రూహు శ్వశురయేవ చ భర్తృకులం చ సావిత్ర్యా సర్వం కృచ్ఛ్రాత్ సముద్ధృతం. ఓ యుధిష్ఠిర, ఈ విధంగా ఆ సావిత్రీదేవి మాత్రమే, తన పాతివ్రత్యం వలన మాత్రమే ఆవిడ తనను, అలాగే తన తల్లిదండ్రులను, చివరికి తన అత్తమామలను, తన భర్తను కూడా, మొత్తం అన్ని వంశాలను కూడా పెద్ద పెద్ద ఆపదల నుండి కాపాడినది. తథైవేషా హి కళ్యాణి ద్రౌపదీ శీలసమ్మత తారయిష్యతి వస్సర్వాన్ సావిత్రీవ కులాంగన. ధర్మరాజా, అందుకోసం నీవే బాధపడవద్దు. అయ్యో, నా భార్య అయినటువంటి ద్రౌపదీదేవికి ఇన్ని కష్టాలు వచ్చాయి. కష్టాలనేవి అందరికీ వస్తాయి, కానీ ఆ కష్టాలను మనం ఎలా ఎదుర్కొన్నామన్నదే ప్రధానం. కానీ కష్టాలే రాకుండా ఉండాలని మనం అనుకోకూడదు కదా ఓ మహారాజా. అందుకోసమే చెబుతున్నాను విను. ఏ విధంగా అయితే సావిత్రీదేవి తనను, అలాగే తనతో పాటు ఉన్న వారినందరినీ కూడా ఆ కష్టాల నుండి అందరినీ కూడా తను దాటించినదో, అదేవిధంగా నీ భార్య అయినటువంటి ద్రౌపదీదేవి వలన కూడా మీరన్ని ఆపదల నుండి దాటబడతారు. ఒకే ఒక్క ఆవిడ చాలు, ఒక స్త్రీరత్నం చాలు, సద్గుణవంతురాలై ఉంటే మాత్రం సమస్త ప్రపంచాన్ని కూడా తను అలా సద్గుణభరితులుగా చేస్తుంది అనడానికి ఉదాహరణగా సావిత్రీదేవికి, అలాగే ఇక్కడ ద్రౌపదీదేవికి కూడా మార్కండేయ మహర్షి గారు ప్రశంసించిన తర్వాత వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయన ఉవాచ ఏవం స పాండవస్తేన అనునీతో మహాత్మనా విశోకో విజ్వరో రాజన్ కామ్యకే న్యవసత్తదా. ఈ విధంగా మార్కండేయ మహర్షి ద్వారా ఎన్నో విషయాలను ఉపదేశంగా పొందారు పాండవులందరూ కూడా. మార్కండేయ మహర్షి గారు వారిని, మీరు దుఃఖాన్ని పొందవద్దు, ఇప్పుడు మీకు వచ్చినటువంటి దుఃఖాలు అవన్నీ కూడా తాత్కాలికాలే. ఎందుకంటే మీరు ధర్మబద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ధర్మాచరణ చేసిన వాడు రేపు తప్పక సుఖాన్ని పొందుతాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని అనేక ఉపదేశాలను చేశారు. ఆ ఉపదేశాలతో తమ ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగిన వారే ఆ కామ్యక వనంలో వారు నివసించసాగారు. యశ్చేదం శృణుయాద్భక్త్యా సావిత్ర్యాఖ్యానముత్తమం ససుఖీ సర్వసిద్ధార్థో న దుఃఖం ప్రాప్నుయాన్నరః. ఓ జనమేజయ, ఈ విధంగా ఎవరైతే ఈ సావిత్రీదేవి యొక్క ఉపాఖ్యానాన్ని వింటారో వారు అన్ని సుఖాలను పొందుతారు, వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. అలాగే జీవితంలో వారు ఎప్పుడు కూడా ఎటువంటి దుఃఖాన్ని కూడా పొందరు అని చెబుతూ ఇక్కడికి మనం ఈ పతివ్రత మహాత్మ్య పర్వని పూర్తి చేసుకున్నాం. అలాగే 299వ అధ్యాయాన్ని కూడా పూర్తి చేసుకుని 300వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. అందులోనూ కూడా 21వ అనుపర్వ, ఇది కుండలాపహరణ పర్వ అనే పర్వలో మనం ప్రవేశిస్తూ అక్కడ జనమేజయుడు మొట్టమొదటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. జనమేజయ ఉవాచ యత్తదా మహద్బ్రహ్మన్ లోమశో వాక్యమబ్రవీత్ ఇంద్రస్య వచనాదేవ పాండుపుత్రం యుధిష్ఠిరం యచ్చాపితే భయం తీవ్రం నచ కీర్తయసే క్వచిత్. జనమేజయుడు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ బ్రహ్మన్, లోమశ మహర్షి గారు ఇంద్రుని యొక్క మాట మేరకు ఈ విధంగా చెప్పారు. అదేమిటి అంటే, ఓ యుధిష్ఠిర, నీకు ఒక విషయం వలన చాలా భయంగా ఉందని నాకు అనిపిస్తూ ఉన్నది, కానీ ఆ విషయం గురించి నీవు ఇంతవరకు కూడా ఎవరి దగ్గర కూడా చర్చ చేయటం లేదు. తచ్చాప్యపహరిష్యామి ధనంజయ ఇతో గతే కిన్ను తజ్జపతాం శ్రేష్ఠ కర్ణం ప్రతి మహద్భయం ఆసీన్నచ సధర్మాత్మ కథయామాస్య కస్యచిత్. అలాగే ఆ నీ భయాన్ని అర్జునుడు స్వర్గం నుండి వెళ్ళిన తర్వాత దూరం చేస్తాను. అలాగే ఓ శ్రేష్ఠ మునీశ్వర, ధర్మాత్ముడైన ఆ మహారాజైనటువంటి ఆ యుధిష్ఠిరునికి
కర్ణుని వలన ఏ విషయంలో భయం కలుగుతుంది, ఎందుకంత భయపడుతున్నాడు, దేని వలన అతను ఆ భయాన్ని ఎవరి ముందు కూడా చెప్పటం లేదు, అసలు ఆ విషయాన్ని చర్చించడానికి ఇష్టపడటం లేదు, ఆ విషయాలన్నీ కూడా నాకు మీరు వివరంగా తెలపమని అతను కోరిన సందర్భంలో వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయన ఉవాచ అహం తే రాజశార్దూల కథయామి కథామిమాం పృచ్ఛతో భరతశ్రేష్ఠ శుశ్రూషస్వ గిరం మమ. ఓ శ్రేష్ఠుడైనటువంటి ఓ జనమేజయ చక్రవర్తి, నీవు అడిగావు కదా, ఆ విషయాలన్నీ కూడా నాకు తెలిసిన విధంగా నీకు చెబుతాను, శ్రద్ధగా విను. ద్వాదశే సమతిక్రాంతే వర్షే ప్రాప్తే త్రయోదశే పాండూనాం హితకృచ్ఛక్రః కర్ణం భిక్షితుముద్యతః. మనం ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు సంక్షేపంగా మనం ప్రస్తావన చేసుకుంటే రాబో శ్లోకాల్లో వీటి విస్తరణ అనేది మనం తర్వాత వినవచ్చు. ఇక్కడ వైశంపాయని మహర్షి గారు చెప్పిన దాన్ని మాత్రమే ఇక్కడ తెలుసుకుందాం. పాండవుల యొక్క అరణ్యవాసం 12 సంవత్సరాలు పూర్తయి అజ్ఞాతవాసం చేయవలసిన 13వ సంవత్సరం రాబోతూ ఉన్నది. ఇక పాండవులకు మేలు చేయాలనే భావనతో సాక్షాత్తుగా దేవేంద్రుడు తను భిక్ష కోసం కర్ణుని దగ్గరకు వెళుతూ ఉన్నాడు. అది కూడా కవచ కుండలాలు తను భిక్ష ద్వారా అడగడానికి తను వెళ్లే సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అభిప్రాయ బథో జ్ఞాత్వా మహేంద్రస్య విభావసు కుండలార్థే మహారాజ సూర్య కర్ణముపాగతః. ఇంద్రుని మనసులో ఉండేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు సూర్యదేవుడు. అందుకోసం తన పుత్రుడైనటువంటి కర్ణుడిని హెచ్చరించడం కోసం అతని వద్దకు వెళ్ళాడు. మహార్హే శయనే వీరం స్పర్ధ్యాస్తరణ సంవృతే శయానమతి విశ్వస్తం బ్రహ్మణ్యం సత్యవాదినం. ఆ కర్ణుని యొక్క గుణాలను చెబుతున్నారు వైశంపాయన మహర్షి గారు. బ్రాహ్మణ భక్తుడు, సత్యవాది, వీరుడైనటువంటి కర్ణుడు నిశ్చింతగా అత్యంత అమూల్యమైనటువంటి హంసతూలికా తల్పం పైన నిద్రిస్తూ ఉన్నాడు. స్వప్నాంతే నిశిరాజేంద్ర దర్శయామాస రశ్మివాన్ కృపయా పరయావిష్టః పుత్ర స్నేహాచ్చ భారత. ఓ భరతనందన, ఓ జనమేజయ చక్రవర్తి, ఆ సూర్య భగవానుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే సూర్యుని యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు కర్ణుడు. అందుకోసం తన కుమారుడే కాబట్టి తన కుమారుని పైన అత్యంత స్నేహం కలిగిన వాడు, అత్యంత దయ కలిగిన వాడు కాబట్టి ఆ కర్ణుని యొక్క కలలో సూర్య భగవానుడు ఆ కర్ణునికి దర్శనమిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణో వేదవిద్ భూత్వా సూర్యో యోగర్ధి రూపవాన్ హితార్థమబ్రవీత్ కర్ణం సాంత్వపూర్వమిదం వచః. ఆ కలలో కూడా సూర్యుడు ఒక బ్రాహ్మణుని యొక్క వేషాన్ని ధరించాడు. ఆయన రూపం యోగ సమృద్ధిగా అక్కడ భాసిస్తూ ఉన్నది. ఆయన కర్ణుని మేలు కోరి అనునయపూర్వకమైనటువంటి ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. సూర్య ఉవాచ కర్ణమద్వచనం తాత శృణు సత్యభృతాంబర బ్రువతోద్య మహాబాహో సౌహృతాత్ పరమం హితం. సత్యవాక్ పరిపాలకులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ కర్ణ, నా మాట విను. ఓ మహావీర, నీ పైన అపారమైనటువంటి ప్రేమ కలిగిన వాడిని కాబట్టి నీకు చాలా ఉపయోగకరమైనటువంటి మంచి మాటను నేను చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఉపాయాస్యతి శక్రస్త్వాం పాండవానాం హితేప్సయా బ్రాహ్మణాచ్ఛద్మనా కర్ణ కుండలోపజిహీర్షయా. ఓ కర్ణ, పాండవులకు మేలు చేకూరాలనే భావనతో, పాండవులకు సహాయం చేయాలనే కోరికతో బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఇంకొన్ని రోజులలో ఇంద్రుడు నీ దగ్గరికి వస్తాడు. వచ్చి ఆ ఇంద్రుడు వచ్చినవాడు ఇంద్రుడే అని స్పష్టంగా తెలుసుకో. విదితం తేన శీలం తే సర్వస్య జగతస్థథా యథాత్వం భిక్షిత సద్భిః దదాస్యేవ నయాచసే. అలాగే ఓ కర్ణ, నీ దగ్గర ఒక వ్రతం ఉన్నది. అదేమిటంటే ఎవరు ఏది అడిగినా కూడా ఇచ్చేటువంటి వ్రతం, దాన వ్రతం. నీవు ఆ విధంగా దానం చేస్తావని తెలిసిన వాడివి కాబట్టి, అలాగే యాచకులు సత్పురుషులు ఎవరు ఏది కోరినా కూడా నీవు ఇస్తావు కాబట్టి, నీవు లేదని చెప్పవు కాబట్టి నీ దగ్గరకు వచ్చి యాచించడానికి స్వయంగా అతనే వస్తాడు. వారి నుండి మళ్ళీ నీకు యాచించడానికి ఏమీ లేదనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకో అని సూర్యభగవానుడు ఆ కర్ణునితో మాట్లాడుతున్నాడు. ఇంకా వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.